ఎంఎస్ ధోని డెవల్ బ్రేవిస్ ప్రాక్టీస్ మ్యాచ్ అనేది స్టార్ట్ చేసారు. అయితే ఈ మ్యాచ్లో వాళ్ళు ఆడతారా లేదా అంటే బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ మ్యాచ్ పంజాబ్ కంటే ఎక్కువ సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ కంబ్యాక్ కోసం వెయిటింగ్. లైక్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటిది, ప్లేయింగ్ లెవెల్ ఏంటిది, ఏమైనా చేంజెస్ చేయాలా వద్దా అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు చరణ్స్ డగౌట్. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఎక్కడ మ్యాచ్ అంటే చెన్నై చిదంబరం స్టేడియం. ఇంతకు ముందుకు చెన్నై పిచ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. హై స్కోరింగ్ వెన్యూ లాగా మారిపోయింది ఈ పిచ్ అనేటిది. జనరల్గా ఈ స్టేడియం మీరు చూస్తే గత లాస్ట్ ఇయర్ నుంచి పంజాబ్ రికార్డ్ అనేది చాలా బాగుంది అగైనెస్ట్ సిఎస్కే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రియాంష్ ఆర్య అగైనెస్ట్ సిఎస్కే సెంచరీ కొట్టున్నాడు, సూపర్ ఫామ్ ఉన్నాడు. అయితే పంజాబ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పంజాబ్ సేమ్ టీమ్ తోటి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు విన్ అయి వస్తున్నారు కాబట్టి. చెప్తున్నా భయ, పంజాబ్ కింగ్స్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి అసలు వాళ్ళ బ్రాండ్ వాల్యూ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ చేసిండో తను చాలా బాగా చేస్తున్నాడు. ఆ టీం చూస్తే వెరీ స్ట్రాంగ్గా ఉంది. చెప్తున్నా కదా, ఈ మ్యాచ్ గెలవడానికి వాళ్ళ దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ సూపర్ ఉంది. లైక్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంతా బాగుంది. దీన్ని ఎదుర్కొని సిఎస్కే గెలుస్తుందా వాళ్ళ చెపాక్ స్టేడియంలో అంటే లాస్ట్ మ్యాచ్ చూస్తే అది మర్చిపోవాలి గాయస్. ఎంత త్వరగా మర్చిపోతే అంత మనకి మంచిది. ఈ మ్యాచ్లో అంటే లాస్ట్ మ్యాచ్లో ఏదైనా గుడ్ థింగ్ ఉందా అని అంటే ఒకటి ఉంది. అంటే వాళ్ళ ఇంటెంట్ చాలా బాగుంది. అంటే ప్రీవియస్ కంటే ఈ సీజన్లో స్టార్టింగ్ ఇంటెంట్ అనేది చూపించారు. అంటే ప్రతి వికెట్స్ పడ్డా కూడా మేము అగ్రెసివ్గానే ఆడతామన్న ఇంటెంట్ అనేది బాగుంది. అయితే వాళ్ళు కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి ప్లేయింగ్ లెవెన్లో. లైక్ ఓపెనింగ్ సేమ్ ఉండొచ్చు, లైక్ సంజు శాంసన్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్. నెంబర్ 3 ఆయుష్ మాత్రే, తనని బ్యాక్ చేయండి, తను సూపర్గా ఆడతాడు నెంబర్ 3 అనేది. నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ ఒకవేళ డెవల్ బ్రేవిస్ అవైలబుల్ ఉంటే తను నో డౌట్ తను ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడు. ఒకవేళ తను లేకపోతే ఎవరా అంటే ఇక్కడ ఐ థింక్ సర్ఫరాజ్ ఖాన్ని ఆ రోల్ అనేది తనకి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నంబర్ 5 వాళ్ళు శివం దూబే. నంబర్ 6 ఇక్కడ ఉర్విల్ పటేల్కి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు చూస్తే మీరు ప్రాక్టీస్ మ్యాచ్లో అప్పుడు కూడా ఎంఎస్ ధోని ఇంకా ఉర్విల్ పటేల్ ఇద్దరు కలిసి ఆడారు. అంటే నెక్స్ట్ ఫినిషర్ ఓలా అంటే ఉర్విల్ పటేల్ సిఎస్కేకి. తనని ఆడిపియండి, బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నంబర్ 7 ఎట్లయినా జెమీ ఓవర్టన్. నంబర్ 8 ఇక్కడ నూర్ అహ్మద్. నంబర్ 9 వచ్చేసి ఖలీల్ అహ్మద్. నంబర్ 10 అన్షుల్ కాంబోజ్. నంబర్ 11 మ్యాథ్ హెన్రీ. ఒకవేళ ఇది ఇట్లా బ్యాటింగ్ ఫస్ట్ అయితే, బౌలింగ్ ఫస్ట్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్లో అఖిల్ హుసేన్, లేకపోతే రామకృష్ణ ఘోష్. తను కూడా సూపర్గా బౌలింగ్ వేస్తాడు. సేమ్ హార్దిక్ పాండ్యా స్టైల్ అనేది తనకు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ మ్యాచ్ డెఫినెట్గా సిఎస్కే అనేది కంబ్యాక్ ఇస్తుందా అంటే వాళ్ళ రుతురాజ్ గైక్వాడ్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. తను ఎలా చేస్తాడనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది. బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఏమంటుంది, పంజాబ్ కింగ్స్ గెలిచే ఛాన్సెస్ అనేవి హై ఉంది. సిఎస్కే కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే చాలా ఇంజరీస్ ఉన్నాయి, అందరు యంగ్స్టర్స్ ఉన్నారు. మన రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ అంతా అప్ టు ద మార్క్ లేదు. తను ఏమైనా కంబ్యాక్ ఇస్తాడా ఈ మ్యాచ్ తోటి అనేది చూడాలి ఈరోజు మ్యాచ్లో. మీరు చెప్పండి, సిఎస్కే కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో.